హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము ఎక్సెల్ లో క్యాల్కులేషన్స్ ఎట్లా చేసుకోవచ్చు, ఎన్ని రకాలు ఉన్నాయని చూసుకుందాము. మనము 3 రకాలు ఇప్పుడు నేర్చుకుందాము. ఏఐ యూజ్ చేసి కూడా చేయొచ్చు, అవి నెక్స్ట్ వీడియోలో. బేసిక్ గా మనకు ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే A1 లో మనం ఒక నంబర్ టైప్ చేద్దాం 10. ఎంటర్ కొట్టినప్పుడు నెక్స్ట్ వచ్చింది, షిఫ్ట్ ఎంటర్ కొడితే మళ్ళీ పైకి వెళ్తుంది 20 అని. ఇప్పుడు ఏదైనా ఫార్ములాను మనం ఎక్సెల్ లో క్యాల్కులేషన్స్ చేయాలి అనుకుంటే 2 రకాలు. ఒకటేమో ఈక్వల్ సైన్ యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ వచ్చేసి ప్లస్. ఫస్ట్ స్టార్టింగ్ అనమాట, ప్లస్ తర్వాత 10 + 20 అనొచ్చు, లేదా ఈక్వల్ తర్వాత 10 + 20. ఇది న్యూమరికల్ మెథడ్ అంటారు, అంటే నంబర్స్ ని డైరెక్ట్ గా యూజ్ చేస్తున్నాం. 10 చూడండి, 10 మళ్ళా +20, 10 + 20 అంటే ఇప్పుడు మనకు 10 + 20 ఎంటర్ చేస్తున్నాం. 10 + 20 అంటే ఎంత, 30 వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఇంకొకటి చూపించి ఈ రెండిటి డిఫరెన్సెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ అదే 10 ఎంటర్ చేస్తున్నాను ఎక్కడ, C1 లో. నెక్స్ట్ ఇక్కడ 20 ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఈక్వల్ అని చెప్పి ఫార్ములా మెథడ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద సెల్ వాల్యూస్ అంటే నంబర్స్ కాకుండా సెల్ అడ్రస్ అని వాడుతున్నాం. దాని డిఫరెన్సెస్ చూద్దాం. A1 కాదు, ఇక్కడ మన డేటా ఎక్కడ ఉంది, 10C1 లో ఉంది. సో C1 మళ్ళీ ప్లస్ అన్నమాట. సేమ్ మైనస్ అయితే మైనస్, మల్టిప్లికేషన్ అయితేనేమో ఇక్కడ ఆస్ట్రిక్ యూజ్ చేస్తాము, ఇంటూ ఎక్స్ కాకుండా. C1 ప్లస్ నెక్స్ట్ ఏంటి, ఎక్కడ ఉంది నెక్స్ట్ నంబర్ చూడండి, ఇక్కడ 20 ఇక్కడ 20 ఉంది. ఎక్కడ ఉంది, 20 C2 లో ఉంది. C2 ఇప్పుడు ఎంటర్ కొట్టేద్దాం. ఎంటర్ కి కొడితే 30. ఇక్కడ కూడా 30 ఉంది, ఇక్కడ 30 ఉంది. అంటే మీకు ఒక డౌట్ వచ్చింటది, అంటే అరే ఆల్రెడీ ఇక్కడ న్యూమరికల్ మెథడ్ ఉంది కదా, 10 20 30 ఈక్వల్ టు C1 C2 ఇవన్నీ ఎందుకు ఫార్ములా మెథడ్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇదేదో న్యూమరికల్ మెథడ్ లో ఎప్పుడైతే ఇక్కడ ఉన్న సోర్స్ ఈ 30కి ఏంటి సోర్స్ 10 20, ఇక్కడ సోర్స్ వాల్యూను చేంజ్ చేసినప్పుడు టార్గెట్ రిజల్ట్స్ లో చేంజ్ కాదు. మనకు ఈ ఫార్ములా మెథడ్ చాలా అవసరం. ఎందుకు, ఒక స్టూడెంట్ కు సంబంధించింది ఒక ఎంప్లాయీకి ఎక్కడనో చేంజ్ చేసినప్పుడు అది టోటల్ మీద కూడా ఎఫెక్ట్ కావాలి. అట్లా కాకుంటే మనకు రాంగ్ చూపిస్తుంది. చేంజెస్ ఎన్ని చేసినా టోటల్ లో చేంజ్ ఉండదు. కాబట్టి అందుకని ఈ న్యూమరికల్ మెథడ్ వాడరు అనమాట. చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ 10 ఉన్న కాడ నేను 100 చేసినాను, 20 ఉన్న కాడ మనం 200 చేసి ఎంటర్ కొట్టినాను. ఎంటర్ కొట్టక ముందంటే నేను చెప్పినాను కదా, ఇంకా డేటా ఎంటర్ కానట్లా అని. ఇప్పుడు ఎంటర్ చేసినాను. చూడండి, ఇక్కడ 30నే ఉంది. ఎందుకు, మనం ఇక్కడ ఏమని రాసినాము చూడండి, ఫార్ములా బార్ లో 10 + 20 అని రాసినాము. అందుకు ఇక్కడ మనం ఎంత చేంజ్ చేసినా కూడా సోర్స్ లో టార్గెట్ లో మారదు. అట్లా కాకుండా ఇక్కడ చూడండి, మనం నెక్స్ట్ క్యాల్కులేషన్ మీకు అర్థం కావడానికి ఫార్ములా గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ C1 + C2 అని ఉంది. అంటే C1 లో మనం ఏమైనా చేంజ్ చేస్తే ఆటోమేటిక్ ఎక్కడ చేంజ్ అయిపోతుంది, C3 లో చేంజ్ అయిపోతుంది. అదే C2 లో చేంజ్ చేసినా C3, అంటే సోర్స్ లో చేంజ్ చేస్తుంటే టార్గెట్ రిజల్ట్స్ కూడా మారుతుంది. కాబట్టి ఫార్ములా మెథడ్ అనేది న్యూమరికల్ మెథడ్ కంటే బెస్ట్ అడ్వాంటేజ్ ఉంది. మళ్ళీ న్యూమరికల్ కంటే ఫార్ములా మెథడ్ కంటే ఇంకో మెథడ్ చూస్తాను. దాంట్లో ఫార్ములా మెథడ్ కంటే ఏం బెనిఫిట్ ఉందో చూసుకుందాం. ఇప్పుడు 10 20 కదా, ఇప్పుడు ఈ 10 ఇంతకు ముందు లాగానే 100 చేసినాను. చూడండి, మారతలేదు అనుకుంటారు మీరు, మారదు. ఎందుకు, ఎంటర్ కి కొట్టే వరకు మారదు. నేను ఎంటర్ కొట్టిన, సో ఆటోమేటిక్ ఏమైంది, మనకు 120 అయింది. ఇంతకు ముందు అట్లా కాలేదు. సరే, ఇప్పుడు 20ని కూడా మనము 200 చేద్దాం. ఓకే, 200. ఇప్పుడు ఎంటర్ కొడదాం. ఇప్పుడు ఎంటర్ కొడితే 300 మారిపోయింది. చూడండి, న్యూమరికల్ మెథడ్ లో ఇట్లా. సరే, ఇప్పుడు న్యూమరికల్ మెథడ్ ఉంది, ఇంకో మెథడ్ ఎందుకు అంటే ఫంక్షనల్ మెథడ్ అంటాం. ఆ ఫంక్షనల్ మెథడ్ లో మనకి ఎందుకు అవసరం పడుతుంది అంటే, ఒక ఎగ్జాంపుల్. హలో, ఇప్పుడు ఇదంతా టైప్ చేస్తుంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి టైప్ చేసినాక మీరు చూడండి. ఇప్పుడు 10 ఇవన్నీ ఉన్నాయి కదా, నేను A1 ఇక్కడ ఏంటి ఈ నుంచి స్టార్ట్ అయింది. అంటే E1 + E2 + E3 ఇక్కడ అంటే కొన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7, కానీ కొన్ని 1000 ఇట్లానే హండ్రెడ్స్ ఉన్నాయి అనుకోండి. 100 టైప్ చేయాలంటే ఎంతో టైం వేస్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి మిస్టేక్ కూడా అవుతుంది. కాబట్టి దీనికి ఫార్ములా మెథడ్ అని ఫంక్షనల్ మెథడ్ అని చెప్పారు. ఫంక్షనల్ మెథడ్ అంటే ఏంటి అంటే, ఆల్రెడీ మనం ఈ టైప్ చేయకుండా మనం డేటాని సెలెక్ట్ చేస్తే వాళ్ళే ఫార్ములా రాసి పెడతారు అనమాట. అది మనం మాన్యువల్ గా చేయొచ్చు. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఇట్లా కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ రిబ్బన్ పైన సమ్ అని చెప్పి ఇట్లా కూడా ఎన్నో రకరకాలు ఉన్నాయి. మన కాన్సెప్ట్ అర్థమైతే తర్వాత ఏం ఫార్ములా రాయకుండా మనం ఏఐ టూల్స్ కు చెప్పి దాంతోనే కూడా చేయించవచ్చు. ఈక్వల్ టు SUM సమ్ అనమాట. అన్న తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేయండి. మాన్యువల్ గా చేస్తున్నాము, ఇవన్నీ ఏమేమి అవసరం లేదు, డైరెక్ట్ ఇట్లా కూడా వచ్చేస్తుంది. కానీ మనకు తెలవాలని చెప్తున్నాను. స్టార్టింగ్ ఏంటి, రేంజ్ E1 అంటే E1, ఇక్కడ 2 అని ఉండదు, కోలన్ అంటే 2 డాట్, సెమికోలన్ అంటే ఏంటి, పైన ఫుల్ స్టాప్ ఉండి కామా ఉంటే సెమికోలన్. కానీ ఇక్కడ E1 అని కోలన్ ఇచ్చి మనం ఇట్లా డ్రాగ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా లాస్ట్ చూడండి ఇది ఏముంది, E7 ఉంది. E7 అంటే E7 అని రాసి మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసింది క్లోజ్ చేయాలి. ఎంటర్ కొట్టేస్తే మనకు ఆన్సర్ చూడండి 165.
అంటే ఇక్కడ నేనేం రాయలేను, అంటే ఫార్ములా ఇది ఫంక్షన్స్ అంటాం. అంటే సమ్, యావరేజ్, మినిమం, మాక్సిమం, నెక్స్ట్ వచ్చేసి పిఎంటి ఫంక్షన్, బ్యాంకుకు సంబంధించినవి, అట్లా ఇవన్నీ స్టాటిస్టికల్ ఫంక్షన్ అన్ని ఉన్నాయి. మనం రాను ఒక్కొక్క వీడియోలో అడ్వాన్స్ మొత్తం నేర్చుకుందాము. ఇప్పుడు వచ్చేసి చూడండి, మళ్ళీ నేను ఇక్కడ చేంజ్ చేస్తాను నంబర్. ఆటోమేటిక్ ఏమైపోయింది, ఇక్కడ టోటల్ లో చేంజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కూడా వద్దు అనుకున్నాం మనం. ఓకే, దీన్ని డిలీట్ చేస్తాను, అంటే స్పేస్ బార్ వచ్చేస్తే డిలీట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఫార్ములా లేదు ఇప్పుడు, అంటే డిలీట్ అయిపోయింది అనమాట. అట్లా కాకుండా ఆటోమేటిక్ గా రావాలి, ఎందుకు అది కూడా రాయొద్దు అంటే డే బై డే ముందేమో మనము టీవీకి బటన్ పోయి దగ్గర వెళ్ళి ఛానల్స్ చేంజ్ చేస్తుంటే ఇప్పుడు ఏమైంది, ఆటోమేటిక్ గా మనం రిమోట్ యూజ్ చేస్తున్నాం. ఫ్యూచర్ లో రిమోట్ కూడా ఉండదు, మనం డైరెక్ట్ వాయిస్ తోని కంట్రోల్, అవి కూడా వచ్చినాయి ఇప్పుడు. నెక్స్ట్ ఇంకోటి ఉట్టిగా మీకు ఏది కావాలొస్తుంది ఫ్యూచర్ లో అనుకుంటాం, ఇంకా మనం ఏదనుకుంటే ఆ ఛానల్ వచ్చేస్తుంటది అనమాట. మీరు ఒకసారి ఇంట్లో ఏదైనా డిస్కస్ చేయండి, షూస్ కొనుక్కుందామా ఏమని, ఆటోమేటిక్ గా దాని రిలేటెడ్ యాడ్ వచ్చేస్తుంది. అంటే మొత్తం ఏఐ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. కమింగ్ టు ద పాయింట్ నౌ, ఇక్కడ ఏం లేదు, ఆటోమేటిక్ అనుకున్నాం కదా. చూడండి, ఇక్కడ ఆటో సమ్, మనం ఏం రాయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ క్లిక్ చేసేసి సమ్ అని చెప్పినాం కదా, అది చూడండి ఎంత ఇంటెలిజెంట్. అది ఎక్కడి వరకు డేటా ఉందో అదే తీసుకుంది, సమ్ అనే ఫంక్షన్ ని తీసుకుంది, డేటా రేంజ్ కూడా తీసుకుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే అని ఎంటర్ కొట్టి, అంటే మనం ఇప్పుడు నేర్చుకుంది న్యూమరికల్ మెథడ్, ఫార్ములా మెథడ్, మనమే ఫంక్షన్స్ అంటే ఆటోమేటిక్ గా రేంజ్ మొత్తాన్ని మనమే మాన్యువల్ గా ఇచ్చి చూస్తున్నాము. ఆ మనం మాన్యువల్ గా ఇవ్వకుండా అది కూడా ఎందుకు అంటే డైరెక్ట్ మనం ఆటో సమ్ ద్వారా చేసినాం. ఈ ఆటో సమ్ చేసింది ఎవరు, వాళ్ళే ప్రోగ్రామ్ రాసి పెట్టారు. అందుకే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఏమంటారు అంటే ప్యాకేజ్ అంటారు. ఎట్లయితే మనకు ఆపరేటింగ్ సిస్టమ్, లాంగ్వేజెస్, ప్యాకేజెస్ అని డివైడ్ అయినాయో సాఫ్ట్వేర్, ఇది ప్యాకేజ్ అంటే మనకు రెడీమేడ్ గా వాళ్ళే మన అవసరానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ రాసి ఇంటిగ్రేట్ చేసిండ్రు. మీరు సార్టింగ్ అంటే సార్ట్ అయిపోతుంది, మన సెలెక్షన్ అంటే ఏది కావాల్సి, మినిమం అంటే మినిమం అరేంజ్ అవుతుంది, అన్ని ఆటోమేటిక్. అంటే ఆటోమేటిక్ అది చేసేటట్లా వాళ్ళు ముందే రాసి పెట్టిండ్రు. మనకు వీటి గురించి ఏ కమాండ్ దేనికి తెలిస్తే చాలన్నమాట, ఏ ట్యాబ్ ఎందుకు అది క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈజీ దీంట్లో. అప్పుడు మేము ప్రోగ్రామ్స్ రాయాల్సి వస్తుండే. చాలా ముందు అయితే కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, వీటిలో ఒక చిన్న 2 నంబర్లు రాయాలంటే 4 డివిజన్స్ ఉంటుండే. ఐడెంటిఫికేషన్ డివిజన్, ఎన్వైర్న్మెంట్ డివిజన్, డేటా డివిజన్, ప్రొసీజర్ డివిజన్, ఎన్నో పేజెస్ అవుతుండే ఒక్కొక్క ప్రోగ్రామ్. ఇప్పుడు చాలా సింపుల్ అయింది. అవన్నీ లాంగ్వేజెస్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.